Hello guys, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఐఎమ్ డూయింగ్ గ్రేట్ యాజ్ వెల్. సో ఈ వీడియోలో నేను క్వారంటైన్ అనే కాదు, ఇంట్లో ఉంటూ మీరు ఏమేమి చేయొచ్చు, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ నోట్లోంచి వచ్చే పదం అబ్బా బోర్ కొడుతుంది మామ, అస్సలు బయటకు వెళ్ళాలనిపిస్తుంది, చాలా ఇంట్లో చాలా బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటున్నారు. కొంతమందికి అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే అట్లీస్ట్ ఒక 5 hours అయితే మీరు వర్క్లోనే బిజీ ఉంటారు. 24 hours 5 hours వర్కింగ్ అవర్స్ తీసేస్తే మిగతా 20 hours, మిగతా 15 hours ఏం చేయాలి అనేది కదా క్వశ్చన్ మార్క్. సో ఈ వీడియోలో నేను అనేది అదే చెప్తాను అనమాట. ఒక 10 points చెప్తాను. యాక్చువల్గా ఈ వీడియోకి total 100% or 101% credits goes to my friend Rudra Mahesh. Rudra Mahesh is he gave me the idea to, ఈ వీడియో టాపిక్ అనేది నేను తన దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. సో టోటల్ క్రెడిట్స్ తనకే వెళ్తాయి. యాక్చువల్గా నేనేం చేశాను క్వారంటైన్ టైంలో అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఒకవేళ చూడకపోతే ఇక్కడ నేను ఐ బటన్లో ఇస్తాను చూడండి. బట్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీరేం చెయ్యొచ్చు, నేనేం చేశాను ఓకే, మీరేం చెయ్యొచ్చు అంటే ఆల్రెడీ మీరు ఒక రొటీన్ సెట్ చేసుకుని ఉంటారు. ఇంకా బోర్ కొడుతుంది, ఇంకా పిచ్చెక్కుతుంది, అబ్బా అనిపిస్తుంది అని అంటే ఆ టైంలో ఎలా టైంపాస్ చేయొచ్చు, హెల్తీ టైంపాస్, గుడ్ హ్యాబిట్స్ ఏం చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో బట్ ఫుల్ క్రెడిట్స్ తనకి వెళ్ళినా కానీ ఫస్ట్ 5 points అనేవి తను చెప్పిన పాయింట్స్, సెకండ్ 5 points అనేవి నా పాయింట్స్ అనమాట. సో టోటల్ ఈ వీడియోలో నేను 10 points చెప్పబోతున్నాను. సో మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి రుద్ర పాయింట్స్ నచ్చాయా లేకపోతే స్నేహ పాయింట్స్ నచ్చాయా అనేసి. సో చూద్దాం ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అనేసి, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి అనేసి. సో వితౌట్ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. రుద్ర చెప్పిన పాయింట్స్ అనమాట. దీనిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఎప్పుడు మన రూమ్లోనే ఉంటాం కాబట్టి, ఇంట్లోనే ఉంటున్నాం. సో మన రూమ్లోనే ఎక్కువ మన టైం స్పెండ్ అవుతుంది కాబట్టి రూమ్ని క్లీన్గా చేసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి అదే రూమ్ని డిఐవైస్ చేసి, అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాంటి క్రియేటివ్ కానీ, పేపర్ వర్క్ కానీ, మిర్రర్ వర్క్ కానీ ఏదైనా చేసి మీ రూమ్ని డెకరేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. బోరింగ్ రూమ్ కాకుండా డెకరేటివ్ ఏదైనా మీరు కూర్చొని ఏదన్నా కలర్ఫుల్ పిల్లోస్ కానీ, ఫ్లవర్స్ కానీ ఏదైనా పెట్టి లేకపోతే మీ రూమ్ని నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే చాలామందికి అమ్మాయిలకైనా అబ్బాయిలకైతే ఎస్పెషల్లీ వాళ్ళ బైక్స్ అంటే ప్రాణం, ఫస్ట్ లవ్ అనమాట. సో మీరు ఆ బైక్ని యూజ్ చేసి చాలా రోజులు ఉంటుంది, అది పాపం కింద ఎలా ఉందో, బయట పార్కింగ్లో ఎలా ఉందో మీకే తెలియదు, దాని కండిషన్ ఏంటో తెలియదు. సో గో అండ్ దాన్ని పాపం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ బయట తిరగట్లేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి క్లీన్ చేస్తే చాలా రోజుల వరకు అది బాగానే ఉంటుంది. అండ్ అది చేయొచ్చు. అమ్మాయిలు అయితే మీ స్కూటీసో, మీ కార్సో, వాట్ ఎవర్ వెహికల్ ఏదైనా ఉంటే మీరు క్లీన్ చేసుకోవచ్చు. సో దట్ వుడ్ బి ద థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు వరకు మీరు డ్రాయింగ్ చేయలేకపోతే డ్రాయింగ్ చేయండి, అండ్ లేకపోతే డ్యాన్స్ చేయండి. మీరు ప్రొఫెషనల్ కాకపోవచ్చు, ఎవ్వరు ప్రొఫెషనల్స్ కాదు, 99% ప్రొఫెషనల్స్ ఉంటారు. బట్ ఏంటంటే జస్ట్ ఎంజాయ్ ఆ రిఫ్రెష్నెస్ని, ఆ బోర్డమ్నెస్ని, జస్ట్ టు గివ్ ఇట్ ఆఫ్. యూ కెన్ జస్ట్ డ్యాన్స్, సింగ్, పాటలు పాడండి, రికార్డ్ చేసుకోండి, లేకపోతే డ్యాన్స్ చేయండి. కొంతసేపు అది వర్కౌట్ లాగా కూడా అవుతుంది అండ్ మీ స్ట్రెస్ని కూడా రిలీఫ్ చేస్తుంది. సో సాంగ్స్ పెట్టుకోండి, వినండి, డ్యాన్స్ చేయండి, డ్రాయింగ్స్ ట్రై చేయండి, ఎలా ఉన్నా పర్లేదు డ్రాయింగ్స్ ట్రై చేయండి. అండ్ సో అదే అన్నమాట ఫోర్త్ పాయింట్ వచ్చేసి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే స్టే హోమ్, స్టే సేఫ్ అనే అవేర్నెస్ని మీతో పాటే, మీ ఫ్యామిలీతో పాటే, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ కనెక్షన్స్కి, మీ నెట్వర్క్కి తెలియజేయండి. సో ఈ 5 points అనేవి రుద్ర చెప్పిన 5 points అనమాట. సో ఫస్ట్ 4 points సూపర్గా ఉన్నాయి. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఇట్ కంప్లీట్స్ ద హోల్ థింగ్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్ప్రెడ్ ద అవేర్నెస్. సో రుద్ర పాయింట్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్నేహ పాయింట్స్, అంటే నా 5 points. సో నా 5 pointsలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు మామూలుగా రోజు ఈ మధ్యన ఈ టైంలో కాలేజ్ ఫ్రెండ్స్తోనో కానీ, మీరు కాలేజ్కి వెళ్తుంటే కాలేజ్ ఫ్రెండ్స్తో, లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్తూ ఒక వర్కింగ్ పర్సన్ అయితే కనుక మీ కొలీగ్స్తో మాట్లాడుతూనే ఉంటారు. బట్ యూ ట్రై కాలింగ్, వీడియో కాల్ అయినా, చాట్ అయినా, లేకపోతే నార్మల్ కాల్స్ అయినా గ్రాండ్ పేరెంట్స్కి, ఊర్లో ఉన్న మీ గ్రాండ్ పేరెంట్స్కి కాల్ చేయండి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి చాలా రోజులు అయి ఉంటుంది కాబట్టి. సో అలా ట్రై చేయండి. అండ్ ఆల్సో స్కూల్ ఫ్రెండ్స్, ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళకి మంచి టైం పాస్ అవుతుంది. ఏమో వాళ్ళు ఏ ఊర్లో ఎక్కడ ఎలా ఉన్నారో తెలియదు కదా. సో ఒకసారి వాళ్ళ ప్లేస్లో కండిషన్ ఎలా ఉందో ట్రై చేయండి, మాట్లాడడానికి ట్రై చేయండి. చాలా రోజులు అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా
1 అవర్ వరకు మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు డైలీ వెళ్ళే ఆఫీస్ కొలీగ్స్తో మాట్లాడితే 10 నిమిషాల కంటే ఎక్కువ టాపిక్ ఉండదు మీకు, ఎందుకంటే రోజు కలుసుకుంటారు కాబట్టి. బట్ మీరు స్కూల్ ఫ్రెండ్స్కో లేకపోతే గ్రాండ్ పేరెంట్స్కో కాల్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు అయిపోయి ఉంటుంది కాబట్టి కనెక్షన్ లేక ఎక్కువసేపు మీరు మాట్లాడుకుంటారు. సో అలా మీరు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అండ్ 24 అవర్స్లో ఒక 1 అవర్ 2 అవర్ వాళ్ళతో టైం స్పెండ్ చేశారంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అండ్ ఆల్సో మీకు కూడా టైం తెలియకుండానే అయిపోతుంది. సో అది ఫస్ట్ పాయింట్ అనమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి, మీరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మామూలుగా అయితే కాలేజ్కి వెళ్ళినా లేకపోతే ఆఫీస్కి వెళ్ళినా హెయిర్కి ఆయిలింగ్ పెట్టరు. అరే రేపు కాలేజ్ ఉంది, రేపు ఆఫీస్ ఉంది, సో హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటే చాలా కష్టం, బాగోదు, అసలు ఆఫీస్లో బాగోదు, కాలేజ్లో అని అనుకుంటారు. సో ఇప్పుడైతే మిమ్మల్ని ఎవరు చూడరు కాబట్టి, మీరు రేర్గా బయటకు వెళ్తారు కాబట్టి లేకపోతే వెళ్ళరు కాబట్టి హెయిర్కి ఆయిలింగ్ చేసుకోండి. హెయిర్కి ఆయిలింగ్ చేసుకుంటే ఏంటంటే అట్లీస్ట్ ఈ 1 మంత్ ఇప్పుడు లాక్డౌన్ ఉంటే కూడా 1 మంత్ ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటే కూడా ఆ 1 మంత్లో మీరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి హెయిర్కి ఆయిలింగ్ చేసుకుని ఏమైనా చేసుకున్నా కానీ ఎవరు చూడరు. అండ్ మనకు కూడా అది మంచిదే, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది అండ్ ఆల్. అండ్ హెయిర్ గ్రోత్ టిప్స్ నేను చెప్పాను అనమాట రీసెంట్గా, అది చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు చూడకపోతే నేను ఇక్కడ ఐ లింక్లో ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. పూర్తి వీడియో, సూపర్ వీడియో అది. హెయిర్ గ్రోత్ టిప్స్ అన్నీ చెప్పాను అనమాట, A to Z అన్నీ. సో అది సెకండ్ పాయింట్ వచ్చేసి అదనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, మీరు వెయిట్ లాస్ చేయడానికి ఇదే బెస్ట్ టైం అనొచ్చు. ఎందుకంటే మీరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి బయట ఫుడ్ ఎక్కువ తినరు కాబట్టి మీకు జంక్ ఫుడ్ అనేది లోపలికి వెళ్ళదు. మహా అయితే రైస్ వెళ్తుంది, ఎక్కువ క్యాలరీస్ ఉంటే రైస్ వెళ్తుంది. బట్ స్టిల్ జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అయితే మీరు కన్జ్యూమ్ చేయట్లేదు. సో వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. బట్ అదే టైంలో మీరు ఇంట్లోనే ఒకటే చోట కూర్చుంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ లేదు కాబట్టి ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే, అదే కాలేజ్లో ఉన్నా లేకపోతే ఆఫీస్లో ఉన్నా ఎక్కువ వాటర్ తాగాలని మనకు ఉన్నా కానీ తాగలేదు, ఎందుకంటే ఊరికే వాష్రూమ్కి వెళ్ళాలి, ప్రాబ్లం అవుతుంది, వర్క్ డిస్టర్బ్ అవుతుంది, క్లాసెస్ డిస్టర్బ్ అవుతాయి అనేసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే, రోజుకి 3 లీటర్స్, 3 to 4 లీటర్స్, మినిమం 3 లీటర్స్తో స్టార్ట్ చేయండి. ఒక రోజులో 3 లీటర్స్ వాటర్ తాగితే ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ద టైం, అంటే 24 అవర్స్లో మీరు 3 లీటర్స్ తాగగలిగితే ఏమవుతుందంటే పొట్ట ఆల్మోస్ట్ 80% ఫిల్లే ఉంటుంది, ఎప్పుడు ఫిల్లే ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ ఆకలేసినా ఏదన్నా మంచి ఫుడ్ తినడానికి ట్రై చేయండి. మంచి ఫుడ్డే తింటారు ఎందుకంటే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. సో అలా మీరు వెయిట్ లాస్ అనేది ఇది బెస్ట్ టైం అనమాట మీకు. సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, కొంతమందికి డైరెక్షన్ అంటే ఇష్టము. అట్లీస్ట్ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా కానీ, రే మామ నాకు డైరెక్షన్ అంటే ఇష్టం రా, లేకపోతే నేను యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే నేను స్టోరీ రాయాలనుకుంటున్నాను అని చాలామంది అంటూ ఉంటారు. సో దాని గురించి ఎక్స్ప్లోర్ చేయండి, నెట్లో కానీ బుక్స్లో కానీ. ఇంకెలా అయినా స్టోరీస్ రాయడం ఇష్టమైతే ఒక బుక్ తీసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి, స్టోరీ రాయడానికి ట్రై చేయండి. మేబీ ఇది ఈరోజే ఉపయోగపడకపోయినా అది ఏదైనా రేపు ఫ్యూచర్లో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. మీరు దానివల్ల ఏం చెప్పలేము, కూర్చోండి, రాయండి. యాక్టింగ్ ఇష్టం అనుకోండి, ఏదో చాలా యాప్స్ ఉన్నాయి, యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, యాక్ట్ చేయండి. మీకున్న ఫియర్ పోతూ ఉంటుంది, స్టేజ్ ఫియర్ కానీ ఇవన్నీ పోతాయి. సో స్టేజ్ ఫియర్ పోవడానికి కూడా మీరు ట్రై చేయొచ్చు. మిర్రర్కి ముందుకు వెళ్ళి ఏదైనా మాట్లాడడానికి ట్రై చేయండి. మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇది ఫోర్త్ పాయింట్ అనమాట. కమ్యూనికేషన్ కానీ మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్ని బయట పెట్టడానికి ట్రై చేయండి. సో ఇది ఫోర్త్ పాయింట్ అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, 10th పాయింట్, లేకపోతే స్నేహ 5 పాయింట్స్లో 5th పాయింట్ అనుకోండి. అది వచ్చేసి ఏంటంటే, లెఫ్ట్ హ్యాండ్తో మీరు పనులు చేయడానికి ట్రై చేయండి. మామూలుగా మనం 90% వర్క్స్ అనేవి మనం రైట్ హ్యాండ్స్తో చేస్తాం. లైక్ బ్రష్ చేసుకోవడం కానీ, ఏదన్నా పిక్ చేయాలనుకుంటే కవర్స్ కానీ, ఏదన్నా బుక్స్ కానీ మనం రైట్ హ్యాండ్తో చేస్తుంటాం. లెఫ్ట్ హ్యాండ్తో చేయండి కొన్నిసార్లు. అంటే మీకు తెలియంది, మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వరకు ఒకదానికి అలవాటు పడిపోయి ఉన్నారు. సో ఇంకోటి ట్రై చేయండి అనమాట. సో మీరు చేస్తే ఏంటంటే అది కొంచెం ఫన్నీగా ఉంటుంది, గ్రిప్ రాదు, ఏమన్నీ చాలా అంటే మీకు దానిపైన ఒక హోల్డ్ వస్తుంది. లేకపోతే లెఫ్ట్ హ్యాండ్తో రాయడం ట్రై చేయండి, అది కొంచెం బోర్గా అనిపిస్తుంది అనుకోండి. ఇందాక ఈ 10 పాయింట్స్లో ఏదన్నా ఒక పాయింట్ మీకు నచ్చితే ఆ పాయింట్ని దానిపైన మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ మీలో ఉన్న టాలెంట్ని బయట పెట్టడానికి ట్రై చేసుకోండి. సో ఇది గైస్. సో టోటల్గా మనకు ఉండేది 24 అవర్స్. 24 అవర్స్లో ఎలాగో మనం 6 to 7 అవర్స్ ఖచ్చితంగా పడుకున్నాక ఇంకా మిగిలిపోయేది 17 అవర్స్ ఆర్ సంథింగ్. దానిలో 1 అవర్ ఫుడ్కి తీసేయండి, 15 అవర్స్ ఉంటాయి హార్డ్లీ. 15 అవర్స్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కాకపోతే మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ 90% వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఒక 5 అవర్స్ అయినా
9 అవర్స్ అని అంటారు కానీ అట్లీస్ట్ ఒక 5 అవర్స్ అనే వర్క్లోకి పోతుంది. సో మిగతా 10 అవర్స్, ఆ 10 అవర్స్లో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ 10 పాయింట్స్ ఉన్నాయి. ఆ 10 పాయింట్స్ మీకు కుదిరినా కుదరకపోయినా, నచ్చినా నచ్చకపోయినా అట్లీస్ట్ ఒక 3 పాయింట్స్ అయితే నచ్చుతాయి కదా. 3 పాయింట్స్ పైన ఒక 1 అవర్ అయినా మీరు స్పెండ్ చేయగలుగుతారు కదా. సపోజ్ డాన్సింగ్, డ్రాయింగ్, లేకపోతే బండిని కడుక్కోవడము, ఇవన్నీ ఒక 1 అవర్ జాబ్స్. సో ఈ 3-4 అవర్స్ దానిలోంచి తీసేస్తే 10 అవర్స్లోంచి మీకు మహా అయితే మిగిలేది ఇంకో 2-3 అవర్స్ మిగులుతుంది అంతే. సో ఆ 2-3 అవర్స్ మీరు ఆల్రెడీ ఎలాగో చాటింగ్ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్తో చాట్ చేస్తారు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు. సో ఇలానే అయిపోతుంది. సో అప్పుడు మీకు టైంపాస్ అయిపోతుంది అండ్ మంచి టైంపాస్ కూడా అవుతుంది అనమాట. సో అది గాయస్, ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసేసేయండి ఈ వీడియోని. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు వీడియోకి వచ్చేదేముండదు, డిస్లైక్ చేసినా నాకు వచ్చేదేముండదు, బట్ ఏంటంటే నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అనమాట. సో అందుకే లైక్ చేసేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి ఈ 10 పాయింట్స్. అండ్ మర్చిపోకండి, కమెంట్స్లో కింద నాకు ఖచ్చితంగా చెప్పండి, ఫస్ట్ 5 పాయింట్స్లో మీకు నచ్చిందా, లేకపోతే సెకండ్ 5 పాయింట్స్ మీకు నచ్చినాయా, ఏవి నచ్చినాయి, ఏ పాయింట్ ఎక్కువ నచ్చిందని చెప్పి కింద రుద్రానా లేకపోతే స్నేహానా అని కమెంట్స్ చేయండి. చూద్దాము మా ఫ్రెండ్ గెలుస్తారా నేను గెలుస్తానా అనేసి. సో టిల్ దెన్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.